Let us turn to 1 Samuel chapter 16 verses 10 to 13. మొదటి సమూయేలు 16వ అధ్యాయము 10వ వచనం నుండి 13వ వచనం వరకు చూద్దాం. యెషయి తన 7 కుమారులను సమూయేలు ఎదుటకు పిలువగా సమూయేలు యెహోవా వీరిని కోరుకొనలేదని చెప్పి, నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని యెషయిని అడగగా అతడు, ఇంకను కడసారి వాడున్నాడు, అయితే వాడు గొర్రెలను కాయిచున్నాడని చెప్పెను. అందుకు సమూయేలు, నీవు వాని పిలువనంపించుము, అతడిక్కడికి వచ్చే వరకు మనము కూర్చుందుమని యెషయితో చెప్పగా అతడు వాని పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చెను. అతడు ఎర్రని వాడును చక్కని నేత్రములు గలవాడును చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. అతడు రాగానే, నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వానిని అభిషేకము చేయమని యెహోవా సెలవీయగా సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేసెను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చెను. తరువాత సమూయేలు లేచి రామాకు వెళ్ళిపోయెను. Let us pray. Father, we commit your precious word into your hands and pray that you will especially be with your servants, even as we share and translate your word. Bless us with your presence, with your power, with your anointing. And may you be honored and glorified through this time. And may each one of us, we give our undivided attention to you and your word, Lord. Thank you, Lord. In Lord Jesus' most precious name we pray. Amen. Amen. Now, at the time of the passage, in these passages in scriptures, if you read 1 Samuel chapter 15 onwards, Saul has been rejected by God to continue as king of Israel. ఈ వాక్య భాగపు సందర్భాన్ని ఒకవేళ మనం చూసినట్లయితే మొదటి సమూయేలు 15వ అధ్యాయంలో సౌలుని దేవుడు రాజుగా తృణీకరించినట్టుగా చూస్తాం. And God is sending prophet Samuel to Bethlehem to make a sacrifice to the Lord and select one of the sons of Jesse to be the next king of Israel. ఇక్కడ సమూయేలును దేవుడు బెత్లెహేము పట్టణానికి పంపించాడు. అక్కడ యెషయి కుమారులలో ఒక అతనిని అభిషేకం చేయడానికి దేవుడు ఆయనకి చెప్పాడు. Now when Samuel arrives in Bethlehem, the elders of the town tremble. ఎప్పుడైతే సమూయేలు ఆ పట్టణానికి వచ్చాడో ఆ పట్టణ పెద్దలు వాళ్ళు వణికిపోయారు. And they ask him, have you come in peace? నీవు సమాధానంతోనే వచ్చావా అని అడిగారు ఆయన్ని. You see that in 1 Samuel 16:5. అది 16వ అధ్యాయం 5వ వచనంలో మనకు కనిపిస్తా ఉంది. Now why were they afraid? ఎందుకు భయపడ్డారు వాళ్ళు? Because Samuel was a mighty prophet, single-handedly ruling and judging and teaching Israel for many years. ఎందుకంటే సమూయేలు ఎంతో బలమైన ప్రవక్తగా యూదా ప్రాంతాన్నంతటిని, ఇశ్రాయేలు యూదా అంతటిని కూడా దేవుని యొద్దకి లేకపోతే దేవుడి ప్రజలు నడిపించే వ్యక్తిగా ఉన్నాడు, ప్రవక్తగా. And the Bible says God was with him and did not let any of his words fall to the ground. బైబిల్ ఏమని చెప్తుందంటే ఆయనతో దేవుడు ఉండి ఆయన మాటలు ఏవి కూడా విఫలం అవ్వకుండా దేవుడు చేశాడు అని. So the town's leaders are probably worried, is Samuel coming to bring judgment on them? ఎటువంటి తీర్పుతో ఈ సమూయేలు ఆ పట్టణానికి వచ్చాడు అనే భయంతో ఆ పెద్దలు ఉన్నారు, పట్టణ పెద్దలు. However, Samuel says, I have come in peace. నేను సమాధానంగానే వచ్చానని సమూయేలు చెప్పారు. And Samuel invites Jesse and his sons for the sacrifice. You see that in verse 5. అక్కడ యెషయని తర్వాత ఆయన కుమారులని కూడా బలి అర్పణ కొరకై సమూయేలు పిలిచాడు. And here we see David almost misses out this invitation. ఈ ఆహ్వానం సందర్భంలో దావీదు లేకపోవడం మనం చూస్తాం అక్కడ. Because his father Jesse assumed wrongly. ఎందుకంటే యెషయి వేరేగా అనుకున్నాడు. When Jesse received the word from prophet Samuel to bring his sons, he took everyone except David. ఎప్పుడైతే సమూయేలు వచ్చి ఈ విషయాన్ని యెషయికి చెప్పారో ఆయన మిగతా కుమారులందరినీ పిలిచాడు, కానీ దావీదును ఆయన పట్టించుకోలేదు. Probably from Jesse's point of view, he was too young to be part of this, and moreover somebody had to take care of the sheep and all, right? యెషయి అనుకున్నాడు ఏంటంటే చాలా చిన్న బాలుడు కదా, అలాగే అతను గొర్రెల్ని చూసుకోవాలి కదా అనుకున్నాడు.
Maybe he thought like that, yeah. అలా అనుకొని ఉంటాడు బహుశా. And when Samuel arrived to meet Jesse and his sons, Jesse made all his sons pass by Samuel. ఎప్పుడైతే సమూయేలు వచ్చాడో ఈ యెషయి ఏం చేశాడంటే ఆ కుమారులందరినీ కూడా సమూయేలు ముందుకు పిలిపించాడు. He had the first son Eliab walk before Samuel. మొదటిగా పెద్దవాడైన ఎలియాబుని పిలిచాడు. And Samuel, looking at his handsome and muscular appearance, he almost selected him. ఆయన రూపాన్ని చూసి, ఆయన ఎత్తును చూసి సమూయేలు ఏమనుకున్నాడంటే ఈయన అయి ఉంటాడు దేవుడు ఎన్నుకున్న వ్యక్తి అనుకున్నాడు. But the Lord intervenes and tells him, don't consider his appearance, for I have rejected him. The Lord does not look at the things man looks at. అయితే దేవుడు ఏమన్నాడంటే అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము, మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. You see that in 1 Samuel 16:7. Man looks at the outward appearance, but the Lord looks at the heart. అది 7వ వచనంలో కనిపిస్తా ఉంది. మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. In other words, Eliab looked impressive on the outside, but his heart was not right with God. ఎలియాబు బయటికి చక్కగా కనిపించాడు కానీ ఆయన హృదయం అందు దేవుడి దృష్టిలో సరిగ్గా లేదు ఆయన హృదయం. So here we see not only Jesse assumed wrongly, even Samuel, the mighty prophet of God, assumed wrongly. అక్కడ యెషయి మాత్రమే తన కుమారుల విషయంలో తప్పు చేయలేదు కానీ సమూయేలు కూడా అక్కడ పొరపాటు చేసినట్టుగా కనిపిస్తా ఉంది. So here we see a first application. అది మొదటి విషయం మనం చూస్తాం. Don't take decisions based on what you see. చూసిన దాన్ని బట్టి మనం ఏ నిర్ణయాలు తీసుకోకూడదు. You know, both of them saw what they saw impressed them, and Samuel especially seemed to have forgotten that Saul also was handsome and tall, but he was rejected by the Lord. వాళ్ళిద్దరూ కూడా సమూయేలు యెషయి ఇద్దరూ కూడా చూసిన దాన్ని బట్టి వాళ్ళేమనుకున్నారంటే ఈయన రూపాన్ని బట్టి దేవుడు ఈయన ఎన్నుకున్నాడు అనుకున్నాడు. కానీ సమూయేలు అక్కడ ఏం మర్చిపోయాడంటే సౌలు కూడా చాలా చక్కని రూపాన్ని కలిగిన వ్యక్తి. Handsome, young and tall he was. చాలా ఎత్తుగా ఉండేవాడు, చాలా బలంగా ఉండేవాడు. Now this getting impressed by what we see happens a lot in our culture. And మన సంస్కృతిలో కూడా మనం చూసిన దాన్ని బట్టే మనము నిర్ణయాలకు వస్తూ ఉంటాం. And advertisers know that very well. అడ్వర్టైజ్మెంట్స్ చేసే వాళ్ళందరికీ అది చాలా బాగా తెలుసు. So they bombard us with attractive slogans or images of famous film stars or sports stars to sell their products. వాళ్ళ ఉత్పత్తులను అమ్ముకోవడానికి వాళ్ళు గొప్ప గొప్ప వాళ్ళందరినీ తెచ్చి మన ముందు పెడతా ఉంటారు. But is it really possible that if I wear the same watch as Messi wears, I'll be as successful as Messi? మెస్సీ వేసుకున్న అదే వాచ్ నేను కూడా వేసుకుంటే అలాగే ఆడగలను నేను కూడా? Not right, no? But we run after these branded things. అవన్నీ కూడా మన ముందు పెట్టి కొనేట్టుగా చేస్తారు. You see, the point is we get impressed by what we see and we can make great mistakes also because of that. చూసిన దాన్ని బట్టి మనము నిర్ణయాలు తీసుకొని ఎన్నోసార్లు పొరపాట్లు చేస్తూ ఉంటాం. You must not make decisions just based on what you see. చూసిన దాన్ని బట్టి మాత్రమే, లేకపోతే బాహ్యమైన దాన్ని బట్టి మాత్రమే మనం నిర్ణయాలు తీసుకోకూడదు. Coming back to the passage, ఈ వాక్య భాగానికి తిరిగి వస్తే Jesse had a second son, Abinadab, pass. రెండవ కుమారుడు ఇక్కడ చూస్తున్నాము. The Lord said no. ఆయనను కూడా దేవుడు కాదన్నాడు. Jesse had his third son, Shammah, pass. రెండవ కుమారుడు అబీనాదాబు, మూడవ కుమారుడు షమ్మాను. The Lord said no. అతని కూడా దేవుడు కాదన్నాడు. All the 7 passed and the Lord said no. అందరూ 7 కూడా ముందుకు వచ్చారు, దేవుడు కాదు అన్నాడు. You know, probably all his sons looked good and handsome. Each looked that they had the potential to be the next king of Israel. ఈ కుమారులందరూ కూడా ముందుకు వచ్చారు, వాళ్ళందరూ కూడా చక్కగా కనిపించేవారే. వాళ్ళ ఒక్కొక్కరిలో కూడా ఆ రాజు తర్వాత రాజు అయ్యే ఆ అవకాశం ఉండింది. But the Lord told Samuel no, because none of their hearts were right in the sight of God. కానీ దేవుడు సమూయేలుకి కాదు, వీళ్ళు కాదని చెప్పాడు. ఎందుకంటే వాళ్ళెవరి హృదయాలు కూడా దేవుడు ముందు సరిగా లేవు. Though they would have appeared good, though they would have appeared religious, వాళ్ళందరూ కూడా సరిగ్గానే అంటే చక్కగా కనిపించుంటారు, లేకపోతే చక్కగా భక్తిగా కనిపించారు. They were with Samuel to make the sacrifice. వాళ్ళు కూడా సమూయేలుతో ఆ అర్పణ కోసం వచ్చారు. But it was just an outside show. కానీ అదంతా కూడా ఏదో బయటికి కనిపించే, బాహ్యంగా చూపించే విషయమే. So that's a second application. అది రెండవ విషయం మనం గమనించాలి. Jesse's son represent people who come to church but who are not serious in their walk with the Lord. ఇక్కడ ఈ కుమారులందరూ కూడా, యెషయి కుమారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సంఘానికి వచ్చి కూడా దేవుడితో నడవడం విషయంలో శ్రద్ధ కలిగిన వారు కాదు.
You say you can have a lot of things going for you. You can be someone with great talent. ఒకవేళ చాలా గొప్ప వ్యక్తి అయి ఉంటావు, లేకపోతే ఎంతో మంచి తలాంతు కూడా నీకు ఉండొచ్చు. You may have a good personality. You may be good looking. You may even be popular. చక్కగా కనిపిస్తుండొచ్చు, చక్కని వ్యక్తిత్వం కూడా కలిగి ఉండొచ్చు, చాలా పేరు ఉండొచ్చు. But if your heart is not right with God, everyone may say yes to you, but God will say no. ఒకవేళ దేవుడి ముందు హృదయం ఒకవేళ యథార్థంగా లేకపోతే అందరూ కూడా అవునని చెప్పొచ్చు, కానీ దేవుడు మాత్రం తృణీకరించవచ్చు. That's why the psalmist says in Psalm 139, 23 and 24, "Search me, O Lord, and know my heart today." అందుకే 139వ కీర్తనలో దేవా నా హృదయం పరిశీలించి తెలుసుకొను అని దావీదు ప్రార్థన చేయడం చూస్తాం మనం. See if there is any wicked way in me. నాలో నీకు ఆయాసకరమైన మార్గం ఏదైనా ఉందేమో తెలుసుకో. Now when none of the Jesse's sons got selected, Samuel had a doubt. He asked Jesse, "Have you brought all your sons?" ఇక్కడ ఈ వచ్చిన కుమారులలో ఎవరిని కూడా దేవుడు ఎన్నుకోని కారణాన్ని బట్టి అప్పుడు సమూయేలుకి అనుమానం వచ్చి, ఈ వీళ్ళేనా నీ కుమారులు, ఇంకా ఉన్నారా అని "Have you అడిగాడు. any other sons?" he asked. ఇంకా వేరే వాళ్ళు ఉన్నారా అని అడిగాడు. At that time Jesse tells, "Yes, I have another one. He is the youngest one. He is a shepherd boy." అప్పుడు యెషై ఏం చెప్పాడంటే, నాకు ఇంకొక చిన్న కుమారుడు ఉన్నాడు, అతను గొర్రెలు కాచుకుంటా ఉన్నాడని చెప్పాడు. And Samuel said, "Immediately send for him." ఆయనని త్వరగా పిలిపించు అని చెప్పారు సమూయేలు. And when David appeared before Samuel, the Lord told him, "Arise, anoint him. He is the one." ఎప్పుడైతే దావీదు అక్కడికి వచ్చాడో, ఈయననే నేను ఎన్నుకున్న వ్యక్తి, ఈయన నీవు అభిషేకించు అని సమూయేలుతో దేవుడు చెప్పడం చూస్తాం. And Samuel took the horn of oil and anointed him among all his brothers and the other people. అప్పుడు సమూయేలు తైలపు కొమ్ములో ఆ నూనెను తీసుకొని తన సహోదరులందరి ముందు దావీదును అభిషేకించడం చూస్తాం. And the Bible says the Spirit of the Lord came upon David from that day forward. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చెనని వాక్యంలో చూస్తాం. Now we saw, though Samuel asked Jesse to bring all his sons, he did not bring David because in his estimate, David was not probably that worthy, right? తన కుమారులందరినీ కూడా తీసుకొని రమ్మని సమూయేలు కబురు పెట్టినప్పుడు యెషై అందరినీ పిలిపించాడు, కానీ దావీదును మాత్రం పక్కకు పెట్టాడు. ఎందుకంటే ఆయన దృష్టిలో దావీదు దానికి సరిపోయిన వ్యక్తి కాదు. But we know Jesse made a huge mistake. మనకు తెలుసు యెషై ఎంత పెద్ద పొరపాటు చేశాడో ఇక్కడ. So that's our third application. అది మూడో విషయము. People, however experienced or wise, can still make the wrong assumptions about us. ప్రజలకి ఎంత గొప్ప అనుభవం ఉన్నా, ఎంత తెలివి ఉన్నా కూడా మన విషయమై వాళ్ళు పొరపాటుగా ఏవైనా ఆలోచనలు చేయొచ్చు. People can assume things about us which are not accurate, and therefore we are not considered in many things. మన విషయమై చాలా వేరే రకమైన అభిప్రాయాలతో ఉండి మనల్ని వారు కనీసం ఎన్నిక కూడా చేయకపోవచ్చు. But as believers, we must know and believe this one thing. మనం విశ్వాసులంగా ఈ విషయం తెలుసుకోవాలి, దానిలో మనం నమ్మకం ఉంచాలి. No matter how much people underestimate you, ప్రజలు నిన్ను ఎంత తక్కువగా అనుకున్నా, no matter how much people keep you in the dark about things, నీ విషయాలు ఎంతగా కూడా కప్పిపెట్టినా, remember what God has kept for you is for you. దేవుడు నీ కోసం ఏదైతే దాచి ఉంచాడో అది నీకే. So don't get worked up if people ignore you or overlook you or even treat you badly. ఒకవేళ ప్రజలు నిన్ను పట్టించుకోకపోయినా, నిన్ను ఒకవేళ సరిగా చూడకపోయినా, వేరే రకంగా లేకపోతే తప్పుడుగా చూసినా కూడా మీరు నిరుత్సాహపడొద్దు. It is God who decides what happens to your life, not people. నీ జీవితంలో ఏం జరగాలని నిర్ణయించే దేవుడు, ప్రజలు కాదు. And also notice Samuel tells Jesse, when Jesse tells him, "I have one son left," he says, "Go send him. We will not sit down till he comes." ఇక్కడ యెషై ఇంకొక కుమారుడు ఉన్నాడు అని చెప్పినప్పుడు సమూయేలు ఏమన్నాడంటే, అతన్ని త్వరగా తీసుకొని రండి అని చెప్పి, అతను వచ్చేంత వరకు మనం కూర్చుందాము అని యెషైతో చెప్పడం చూస్తాము. You know, here we have another application, and that is, many times what God has planned for you will come to you. నాలుగవ విషయం మనం ఇక్కడ చూడగలిగింది ఏంటంటే, చాలాసార్లు దేవుడు మీకోసం ఏది ప్రణాళిక చేసి ఉంచాడో అదే మీ దగ్గరకు వస్తుంది. You don't have to go looking for it. దాన్ని మీరు వెతుకుతూ దాని వెంట మీరు పరిగెత్తాల్సిన అవసరం లేదు. You don't have to search high and low for it. దాని గురించి పైన అంటే ఎన్నో ప్రదేశాల్లో వెతకాల్సిన అవసరం లేదు. Just think of it. David wasn't even thinking of being appointed king. He was busy దావీదుకి అసలు minding కనీసం his own business. దావీదు తన పని తాను చేసుకుంటా ఉన్నాడు. తన కనీసం ఎక్కడ కూడా ఈ ఆలోచనే లేదు ఎక్కడ.
He was doing what God wanted him to do at that point of time. ఆ సమయంలో దేవుడు తనని ఏం చేయాలని కోరుకున్నాడో అది చేస్తూ వెళ్ళాడు. He was not worrying about what someone else was doing or someone else was having. వేరే వాళ్ళకి ఏం జరుగుతుంది, వాళ్ళకి ఏముంది అని ఈయనకేం పెద్ద తొందర లేదు. And the blessing came to him. ఆ ఆశీర్వాదం అనేది ఆయన దగ్గరికి వచ్చింది. The blessing came to where he was. ఆయన ఎక్కడున్నాడో ఆ ఆశీర్వాదం వెతుక్కుంటూ వచ్చింది. Because what is yours, God will keep for you. నీకు చెందింది ఏదో దేవుడు నీ కోసం పెడతాడు. It may not come to you tomorrow or even 1 month or 1 year, but remember this one thing, what God has for you is for you. అది రేపు రావచ్చు, లేకపోతే ఇంకెప్పుడో సంవత్సరం తర్వాత రావచ్చు, కొన్ని సంవత్సరాల తర్వాత రావచ్చు, కానీ నీ కోసం దేవుడు ఏదైతే ఉంచాడో అది కేవలం నీ దగ్గరికి వస్తుంది. It will come to you in God's timing. అది దేవుడి సమయంలో వస్తుంది. So we go to another application here. ఇంకొక విషయాన్ని చూడొచ్చు మనం ఐదవదిగా. There can be some things in your life that are waiting your arrival. కొన్ని విషయాలు మీ రాక కోసం వేచి ఉండొచ్చు. But you need to be trained and ready to receive it. కానీ మీరు దాన్ని పొందడానికి తర్ఫీదు పొందిన వారై తయారై ఉండాలి. You know, Samuel said, we will not sit till David comes. You know, God has some things that are waiting, standing for you. అవి కొన్ని మీ కోసం వేచి ఉంటాయి అన్నట్టుగా దావీదు విషయంలో జరిగింది. That job God has for you is waiting for your arrival. మీరు చేయాల్సిన పని మీ రాక కోసం వేచి ఉంది. The house that God has for you. దేవుడు మీ కోసం ఉంచిన ఇల్లు బహుశా. The husband and wife or wife God has kept for you. మీ కోసం ఉంచబడిన భర్త లేకపోతే భార్య. And that what God has promised for you cannot take place until you come. ఆ దేవుడు మీ కోసం ఏదైతే వాగ్దానం చేశాడో అది మీరు వచ్చేంత వరకు అది నెరవేరదు. No one can steal it from you. No one can cheat you out of it. దాన్ని ఎవరు దొంగిలించలేరు. అది మీ దగ్గర నుంచి పోదు ఎక్కడికి. Now just think of it. ఒకసారి ఆలోచించండి. 7 people went to Samuel before David. దావీదు కంటే ముందు 7 వెళ్ళారు సమూయేలు దగ్గరికి. 7 people got the opportunity before David. దావీదు కంటే 7 వచ్చింది అవకాశం. 7 people met Samuel before David. 7 సమూయేల్ని దావీదు కంటే ముందు 7 కలిశారు. In our context, let's say 7 people applied before David. దావీదు అప్లై చేసుకోకముందు 7 అప్లై చేసుకున్నారు. So what's the thought? అక్కడ వచ్చే ఆలోచన ఏంటి? It doesn't matter who gets there first. అక్కడికి ఎవరు వెళ్తారు అనేది కాదు అక్కడ విషయం. It doesn't matter who sees it first. అది ఎవరు ముందు చూశారు అనేది కాదు. Doesn't matter who applies for it first. దానికి ఎవరు అప్లై చేశారు మొదటిగా అనేది కూడా కాదు. It doesn't matter who gets into the HR round first. HR దానికి కూడా ఎవరు ఫస్ట్ వెళ్ళారు అనేది కూడా కాదు. If your name is on it and God has assigned for you, no one else can take it. ఒకవేళ నీ పేరు దేవుడు అక్కడ ఉంచితే దాన్ని ఇంకెవరికి అది ఎవరికి వెళ్ళదు. You may not be where God wants you to be right now, but just know God will keep it for you, what He has in mind for you. ఒకవేళ మీకు ఎక్కడికి వెళ్ళాలో తెలియకపోవచ్చు, కానీ మీకు దేవుడు ఏ మేలైతే దాచి ఉంచాడో The delay many times can be before God gives you what you want, what He has in mind for you. You need to prepare for it. He needs to prepare you for it. చాలాసార్లు మన విషయంలో ఆలస్యం ఎందుకు జరుగుతుందంటే దేవుడు మనకి ఏ మేలైతే దాచి ఉంచాడో అది పొందడానికి బహుశా మనం సిద్ధంగా లేము. He wants you to submit to His training. ఆయన తర్ఫీదుకి మనము తలొగ్గాలి, లేకపోతే విధేయత చూపించాలని దేవుడు కోరుకుంటాడు. Here we see while David was tending his sheep, God was secretly preparing him to be the shepherd of Israel. ఎప్పుడైతే దావీదు తను ఎక్కడో గొర్రెలు కాసుకునే పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు ఆయనని దావీదు కాపరిగా, అంటే ఇశ్రాయేలు రాజ్యానికి కాపరిగా ఆయనకు తర్ఫీదిస్తూ వచ్చాడు. He was being trained for his future role. ఆయన భవిష్యత్తులో ఏం చేయబోతున్నాడో ఆ పదవి కోసం ఈయనను తర్ఫీదు చేస్తూ దేవుడు వచ్చాడు. In other words, among all the brothers, probably David was the most ready for the throne. ఈ సహోదరులందరిలో అందరికంటే కూడా దావీదు ఎక్కువగా తర్ఫీదు పొంది ఆ పదవికి సిద్ధంగా ఉన్నాడు. And daddy Jesse is not even aware. వాళ్ళ డాడీకి అసలు కనీసం ఏం తెలియదు ఆ విషయం. Because he is looking at externals. ఎందుకంటే యెషై ఎప్పుడు కూడా బాహ్యమైన బయటవే చూస్తూ ఉన్నాడు కాబట్టి. So today God is preparing you for what He has kept for you. Remember that. ఒక విషయం జ్ఞాపకం పెట్టుకోండి, ఏదైతే దేవుడు మీకోసం ఉంచాడో దానికోసం మిమ్మల్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. What He has in mind for you is waiting your arrival. దేవుడు మీ విషయమై ఏదైతే తలంచాడో మీ రాక కోసం అది ఎదురు చూస్తూ ఉంది. So here we see another important application.
ఇంకొక విషయం మనం చూద్దాం ఇందులో. If you want to receive what God has for you, you need to make sure your heart is right with God. మీరు ఒకవేళ దేవుడు ఏ మేలైతే మీకోసం దాచి ఉంచాడో అది పొందాలనుకుంటే మీ హృదయము దేవుడి దృష్టిలో యథార్థంగా ఉండాలి. That means we need to submit to Him. దాని అర్థం ఏంటంటే ఆయనకు విధేయత చూపించాలి. Remember the reason why David received the anointing to be the next king of Israel was he lived that submitted right life. His heart was right before God. దావీదు ఆ ఇశ్రాయేలుకు రాజుగా అభిషేకం ఎందుకు పొందాడు అంటే ఆయన హృదయము దేవుడి దృష్టిలో యథార్థంగా ఉంది కాబట్టి. His brothers failed here. ఆయన సహోదరులు విఫలయ్యారు ఆ విషయంలో. So what does it mean to live the submitted life? దేవుడికి విధేయత చూపించే జీవితం అంటే ఏంటి? That means the Lord has to be the center of your life. మీ జీవితంలో దేవుడే కేంద్రంగా ఉండాలి. You have to trust and obey Him and wait for His timing. ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన సమయం కొరకు కనిపెట్టాలి. What does it mean, wait for God's timing? దేవుడి సమయం కోసం కనిపెట్టడం అంటే ఏంటి? It means you don't have to lie to get it. మనం దానికోసం అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. You don't have to manipulate someone to get it. ఎవరినో దాని విషయమై మనము తప్పుడు విధంగా మనం చేయాల్సిన అవసరం లేదు. You don't have to cheat someone to get it. ఎవరిని మోసం చేయాల్సిన అవసరం లేదు. అది You don't have to play politics to get it. దాన్ని సంపాదించుకోవడానికి రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు. You don't have to argue with someone or fight with someone to get it. అది పొందడానికి ఎవరితోనూ గొడవలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. You don't have to deceive anyone to get it. ఎవరిని మోసం చేయాల్సిన అవసరం లేదు. Because the weapons we use are not the weapons of this world. ఎందుకంటే మనం వాడే యుద్ధోపకరణాలు అవి ఈ లోకానికి సంబంధించినవి కావు. Instead of fighting someone, we need to pray and let the Lord fight our battles. Let Him bring things to pass. వాటి కోసం మనం పోరాడే బదులు అవి దేవుడికి అప్పగించి దేవుడు మన పక్షాన కార్యం చేయడానికి మనం వేచి ఉండాలి. And you need to continue to work faithfully where God has kept you. దేవుడు నిన్ను ఎక్కడ పెట్టాడో అక్కడ మనం విశ్వాసంగా పనిచేయడం చేస్తూ ఉండాలి. And what is yours, God will keep for you. నీ కోసం ఏదైతే దేవుడు ఉంచాడో అది నీ కోసం ఉంచుతాడు. Now think of this. When was the age? What was David's age when he got anointed? ఎప్పుడైతే అభిషేకం పొందాడో దావీదు వయసు ఎంత? Approximately. ఎంత ఉంటుంది? 16. Okay. 16. When did he become king? ఆయన రాజు ఎప్పుడయ్యాడు? 30. 30. How many years? 14 years. 14 సంవత్సరాలు. You know what? Even after so much delay, David did not try to become king on his own. అంత ఆలస్యమైనప్పటికీ కూడా దావీదు త్వరపడలేదు ఎక్కడ కూడా రాజు అవ్వడానికి. You see, the people of Judah came to him and took him and made him king. ఆ ప్రజలు వచ్చి ఆయన్ని బలవంతంగా తీసుకెళ్లి రాజును చేశారు. 2 Samuel 4:4 says that. 2 సమూయేలు 2వ అధ్యాయం 4వ వచనంలో చూస్తాం ఆ మాట. And even before that, దానికంటే ముందు he had an opportunity to kill the man who was trying to kill him, King Saul. రాజైన సౌలు ఆయన్ని చంపడానికి చూస్తున్న సమయంలో ఆయన సౌలును చంపే అవకాశం కూడా వచ్చింది. But he did not do. కానీ ఆయన చేయలేదు. He said, I will not touch the Lord's anointed. దేవుని అభిషిక్తుని నేను తాకను, హాని చేయను ఆయనకు అనుకున్నాడు. And he scolds his men who suggested him to kill Saul. ఎవరైతే ఆయనకు చంపమని సలహా ఇచ్చారో ఆయన వాళ్ళకి బుద్ధి చెప్పాడు. Not only that, అదే కాదు, he killed the person who killed Saul. ఎవరైతే సౌలుని చంపారో ఆయనను చంపేశాడు ఈయన. The person who gave the news that I killed Saul, he killed him. He said, నేనే సౌలుని చంపాను అని వార్త తీసుకొచ్చిన వ్యక్తిని చంపాడు. He said, why were you not afraid to lift your hand against the Lord's anointed? నీవు దేవుని అభిషక్తునిపై చేయెత్తడానికి ఆయనకు హాని తలపెట్టడానికి నీవు ఎలా భయపడలేదు అన్నాడు. You see that 1 Samuel 24:4-7. అది మొదటి సమూయేలు 2 Samuel 1:14, you see that. 2వ సమూయేలు మొదటి అధ్యాయం 14లో ఆ మాట కనిపిస్తా ఉంది. How could he react like that? అలా ఎలా ప్రతిస్పందించగలిగాడు? Because his heart was right with God. He knew how to react. He knew how to react the way God wanted him to react. ఎందుకంటే ఆయన హృదయము దేవుడి దృష్టిలో యథార్థంగా ఉంది. దేవుడు ఎలా అయితే ప్రతిస్పందించాలని కోరుకున్నాడో అలాగే ఆయన ప్రతిస్పందించగలిగాడు. No wonder he was called the man after God's own heart. అందుకే ఆయన దేవుని హృదయానుసారి అయిన మనుష్యుడు అని పిలువబడ్డాడు. Now we come to another important application. ఇంకొక విషయం చూద్దాం మనం. To handle what God gives us, we need to depend on the Holy Spirit. ఏది దేవుడు మనకి ఇస్తాడో దాన్ని మనం నెరవేర్చడానికి మనము పరిశుద్ధాత్మపై ఆధారపడాలి. This anointing of David for a believer stands for the Holy Spirit who comes into your life when you receive the Lord Jesus as your Savior. దావీదు మీద ఉన్న అభిషేకము పరిశుద్ధాత్మ నింపుదలకి సాదృశ్యంగా ఉంది. పరిశుద్ధాత్మపై ఆధారపడి మనం జీవించడం నేర్చుకోవాలి. Why do we need the Holy Spirit? ఎందుకు మనకు పరిశుద్ధాత్మ అవసరం?
To handle what God gives you, you need to depend on the Holy Spirit. ఏది దేవుడు మనకు అనుగ్రహిస్తాడో అది మనము నెరవేర్చడానికి మనకు పరిశుద్ధాత్మ సహాయం అవసరం. You see, when God gives you all He has for you, He will anoint you and give you the Holy Spirit so that you will be able to handle it. Without that, you can't handle. Without the Spirit. నీకు ఏదైతే దేవుడు దాచి ఉంచాడో అది నీకు దేవుడు అనుగ్రహించినప్పుడు దాన్ని నెరవేర్చడానికి చేపట్టడానికి పరిశుద్ధాత్మ సహాయం అవసరం. Many people foolishly handle what God has given them and they damage themselves. ఎన్నోసార్లు దేవుడు వాళ్ళకి ఇచ్చిన దాన్ని కొందరు సరిగ్గా దాన్ని చూసుకోకపోవడం బట్టి దాన్ని వాళ్ళు వ్యర్థపరుస్తూ ఉంటారు. We have an example in Samson. అది సంసోను విషయంలో జరిగింది. Samson, when he began his life, very few people enjoyed the advantages he enjoyed. సంసోను తన జీవితం ప్రారంభించినప్పుడు చాలా తక్కువ మందికి ఉన్న ఆధిక్యతలు దేవుడు ఆయనకి ఇచ్చాడు. He was set apart for God. He was handsome, strong, intelligent. ఆయన దేవుడి కోసం ప్రత్యేకించబడిన వ్యక్తి, చాలా సుందరుడు, చాలా బలమైన వ్యక్తి. But he lost it all. కానీ అదంతా పోగొట్టుకున్నాడు, అదంతా కోల్పోయాడు. Because he did not depend on God's Spirit to handle his God-given abilities. ఎందుకంటే దేవుడు తనకిచ్చిన సామర్థ్యాలు తను వాడడానికి పరిశుద్ధాత్మపై ఆధారపడలేదు. He depended on his own impulses and his own emotions. ఆయన సొంత ఆలోచనలపై ఆధారపడ్డాడు, ఆయన సొంత శక్తి సామర్థ్యాల వైపు చూసుకున్నాడు. If God has kept you somewhere, remember you need to depend on the Holy Spirit. ఎక్కడైనా దేవుడు నిన్ను పెడితే పరిశుద్ధాత్మపై ఆధారపడడం నేర్చుకో. For example, God has kept you as a leader or a shepherd of the church, or in some way He has kept you in some position. If you attract people to yourself instead of pointing them to the Savior, you are damaging your ministry. ఒకవేళ సంఘంలో కానీ ఇంకెక్కడైనా కూడా నాయకత్వపు స్థలంలో నీవు ఉంటే ఒకవేళ దేవుడి వైపు నడిపించకుండా వాళ్ళని నీ వైపు ఆకర్షించుకుంటే అది ఎంతో చేటు చేస్తుంది. And you teach them some wrong ideas of religion which has never entered God's mind, then great will be our loss. వాళ్ళలో అంటే దైవికమైన విషయాలు కాకుండా వేరే లోకానుసారమైన విషయాలు జరిగించే ఆస్కారం ఉంటుంది. But when we depend on the Lord, He will give us the understanding to handle what He has given us. ఎప్పుడైతే దేవుడిపై ఆధారపడతామో ఆ తీసుకున్న బాధ్యతని నెరవేర్చడానికి దేవుడు సహాయం చేస్తాడు. He will give us the power to handle what He has given us. దేవుడు ఏది ఇచ్చాడో అది నెరవేర్చడానికి దేవుడు ఆ శక్తి సామర్థ్యాన్ని ఇస్తాడు. But our part is we need to walk by the Spirit. కానీ మనము ఆత్మానుసారంగా నడవడం అనేది మన బాధ్యత. We need to live by the Spirit. మనము ఆత్మానుసారంగా జీవించాలి. We need to be led by the Spirit. We need to be strengthened by the Spirit. మనము ఆత్మచేత నడిపించబడాలి, ఆత్మచేత మనము శక్తిని పొందాలి. So to sum up some of the things we spoke about. మనము ఇవన్నీ కూడా మళ్ళొకసారి చెప్పుకోవాలి అంటే, firstly, మొదటిగా let us not assume about people based on appearance. ఎవరి గురించి కూడా మనము బాహ్యంగా చూసిన దాన్ని బట్టి నిర్ణయాలకు రాకూడదు. We can make great mistakes. Let us depend on the Lord's wisdom. ఎన్నోసార్లు ఎన్నో తప్పిదాలు చేస్తాం. అలా చేస్తే దాన్ని బట్టి మనం దేవుడిపై ఆధారపడడం నేర్చుకోవాలి. Secondly, రెండవదిగా, you can have a good impression among people, but if your heart is not right with God, everybody may say yes to you, but God will say no. ఒకవేళ అందరి విషయమై అందరి దృష్టిలో చక్కని వ్యక్తిగా నీవు ఉండి దేవుడి దృష్టిలో ఒకవేళ సరిగ్గా లేకపోతే అందరూ నిన్ను ఒప్పుకోవచ్చు, కానీ దేవుడు నిన్ను ఒప్పుకోకపోవచ్చు. Thirdly, మూడవదిగా, people however experienced or wise can still make wrong conclusions about you. ఎంత జ్ఞానం ఉన్నా, ఎంత అనుభవం ఉన్నా కూడా ప్రజలు చాలాసార్లు మీ విషయమై పొరపాట్లు చేయొచ్చు. So don't get too worked up about what people said or what people did. వేరే వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళు ఏమన్నారు అనే విషయమై ఎక్కువగా మనము ఆందోళన పడాల్సిన అవసరం లేదు. It is God who decides what happens to your life, not people. మీ జీవితాల్లో ఏం జరగాలనేది దేవుడు నిర్ణయిస్తాడు, మనుషులు కాదు. Fourthly, remember, నాలుగవదిగా, what God has planned for you will come to you. ఏదైతే దేవుడు మీకోసం ప్రణాళిక చేశాడో అది మీ దగ్గరకు వస్తుంది. Don't go desperately looking for it. దానికోసం మీరు ఎంతో కష్టపడి ప్రయాసపడాల్సిన అవసరం లేదు. Don't try to help God to give you what He planned for you. దేవుడికి మీరు సహాయం చేయడానికి ప్రయత్నం చేయొద్దు. Just faithfully continue doing what you have been doing. ఏం చేస్తున్నావో అది నమ్మకంగా చేయడం కొనసాగిస్తే చాలు. Fifthly, ఐదవదిగా, there are some things that are waiting your arrival, but you need to be trained and ready to receive it. కొన్ని విషయాలు మీరు రావడం కోసం వేచి ఉన్నాయి, కానీ ఆ లోపు మీరు సరైన తర్ఫీదు పొంది సిద్ధపడి ఉండాలి. Sixthly, to receive what God has kept for you, you need to make sure your heart is right before God. ఆరో విషయం ఏంటంటే, దేవుడు ఏదైతే దాచి ఉంచాడో అది పొందడానికి దేవుడి దృష్టిలో మన హృదయం యథార్థంగా ఉండాలి. And seventhly, ఏడవదిగా, to
To receive what God gives us, we need to depend. To handle what God gives us, we need to depend on the Holy Spirit. దేవుడు మనకి ఏది ఇస్తాడో దాన్ని మనం నెరవేర్చడానికి పరిశుద్ధాత్మపై మనం ఆధారపడాలి. And remember this. Remember, whatever you're going through in life, if you're making that attempt to live the submitted life, remember what God has planned for you, He will keep for you. మీ జీవితంలో ఎటువంటి ఆందోళనకరమైన పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా ఏమాత్రం కలవరం చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడు మీకోసం ఏదైతే సిద్ధపరిచాడో అది కేవలం మీకోసమే ఉంచుతాడు. And when you truly believe this, what happens to your life? అది నిజంగా నమ్మితే మీ జీవితంలో ఏం జరుగుతుంది? You enjoy the great peace of God. దేవుడి గొప్ప సమాధానాన్ని అనుభవిస్తాం. Right now you may not have everything you want. నీవు అనుకున్నదన్నీ కూడా ఇప్పుడు లేకపోవచ్చు. But wait for God's timing and faithfully continue to do what He wants you to do. ఓపికగా దేవుడి సమయం కొరకు కనిపెడుతూ దేవుడు ఏం చేయాలని కోరుకుంటున్నాడో నీవు అది చేస్తూ నమ్మకంగా ఉంటే చాలు. Remember, it doesn't matter who you are, rich or poor, small or great. What God has for you is for you. నీవు ఎవరైనప్పటికీ ధనవంతుడైనా పేదవాడివైనా లేకపోతే పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా ఎవరైనప్పటికీ కూడా ఏదైతే దేవుడు మీకోసం ఉంచాడో అది దేవుడు మీకే ఇస్తాడు. But make sure your heart is right before God. కానీ తప్పకుండా మీ హృదయము దేవుడి దృష్టిలో యథార్థంగా ఉండేట్టుగా చూసుకోండి. Make sure you brought yourself to the right position before God. దేవుడి స్థానం, దేవుడిచ్చిన ఆ స్థానం ఆధిక్యత విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. Positioning yourself rightly. దేవుడి దృష్టిలో సరిగ్గా ఉండడం చూసుకోవాలి. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Father, we thank you for this time that you've given us. Thank you for your precious word. From the life of David, we see the reason why he is called the man after God's own heart, in spite of the sins that he committed. Lord, give us that childlike trust in you, that faith in you. May we not be affected by what others have, what others do, what others achieved. But may we just focus on what you want us to do. May we not even be interested in things you don't want us to have. Lead us to seek that deep relationship with you, that life of trust, knowing that you will not withhold anything good from your children, Lord. If there is something withheld in our life, it could mean it is not good for us. We just don't know it now, but you know, Lord. So we just want to thank you, Lord, for all the things you withheld, because you know it is not good for us. And give us that childlike trust like David had. And lead us. Lead us also not to be bothered about what people say about us or even what they don't say about us. They do not decide our life. They do not decide our future. You decide our lives, Lord. We thank you, we praise you, Master. In Lord Jesus' most precious name we pray. Amen. Amen. Now may the love of God the Father, the grace of our Lord Jesus Christ, and the sweet fellowship of the Holy Spirit God be with us now and forevermore. Amen. Amen.